కవితారెడ్డి. నిజామాబాద్లో గత 30 సంవత్సరాల నుంచి గైనకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్ నల్గొండ డిస్ట్రిక్ట్లో. నా స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ అన్నీ కూడా హైదరాబాద్లో జరిగినాయి. తర్వాత నా మెడికల్ స్కూలు నేను చేసింది బెంగళూరులో ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్, అండ్ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కర్ణాటకలోనే జరిగింది. తర్వాత నేను హైదరాబాద్లో ఫెర్నాండెస్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేసి 96-97లో నేను నిజామాబాద్కి రావడం జరిగింది. అప్పటి నుంచి నేను నిజామాబాద్లోనే ప్రాక్టీస్ చేసుకుంటూ ఇక్కడ ప్రజలకు సేవలు అందించుకుంటూ ఉన్నాను. అలానే నా ఒక ఇష్టము, తర్వాత ఒక ఇంట్రెస్ట్ పబ్లిక్ ఎలా సర్వ్ చేయాలి అపార్ట్ ఫ్రమ్ డాక్టర్ అనేది ఒక రావడంతో నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ కావడం జరిగింది. అప్పటి నుంచి విస్తృతంగా పబ్లిక్ సేవలో సోషల్ సర్వీస్లో నేను తరచుగా భాగస్వామ్యం కావడం జరిగింది. అనీమియా డిటెక్షన్ ప్రోగ్రామ్స్ 10,000 స్కూల్ గర్ల్స్కి మేము చేయడం జరిగింది. తర్వాత క్యాన్సర్ డిటెక్షన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, అట్లా నా ఫౌండేషన్ అనేది నేను ఒక 6-7 సంవత్సరాల క్రితము నా ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. నా ఫౌండేషన్తోని పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో వాళ్ళకు వైద్యం అనేది అందించడం జరిగింది. తర్వాత ఇలానే అనీమియా మెయిన్ ఇంట్రెస్ట్, నా ఫోకస్ రక్తహీనతతో చాలామంది స్కూల్ గర్ల్స్ కానీ విమెన్ కానీ బాధపడుతుంటారు. సో నా మెయిన్ ఫోకస్ దాని మీద ఉండే. ఫస్ట్ ఇనిషియల్గా అనీమియా డిటెక్షన్స్ చాలా సొసైటీస్లో కానీ స్కూల్స్లో చేయడం జరిగింది. తర్వాత నేను జస్ట్ ఫుట్బాల్ చూస్తానికి పోయినప్పుడు పేద అమ్మాయిలకు వాళ్ళకు కనీసం వేసుకుంటానికి షూస్ కూడా లేకుండే, వాళ్ళకు సరిగా కిట్స్ ఏమి లేకుంటే నేను చూసి నా మనసు తరుచుకుపోయి కవితారెడ్డి ఫుట్బాల్ అకాడమీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ అకాడమీ ద్వారా మేము పేద అమ్మాయిలకు, గ్రామీణ ప్రాంతం అమ్మాయిలకు ట్రైనింగ్స్ ఇవ్వడం, అట్లా అమ్మాయిలు వాళ్ళు నేషనల్ లెవెల్స్ వరకు కూడా పోయి వేరే క్లబ్స్కి ఆడడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మా అమ్మాయిలు వెళ్ళి కేరళలో ఆల్ ఇండియా విమెన్స్ ఫుట్బాల్ లీగ్లో కూడా ఆడడం జరుగుతుంది. తర్వాత నేను రాజకీయాల వైపు కూడా కొంచెం మొక్కు చూపి నన్ను రికగ్నైజ్ చేసి ముఖ్యమంత్రి గారు, తర్వాత హెల్త్ మినిస్టరు దామోదర్ రాజనరసింహ గారు, మన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారి ఒక ఆశీస్సులతో మరియు మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆశీస్సులతో నాకు ఈ చైర్పర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా ఈ చైర్పర్సన్ అనేది నాకు ఒక పెద్ద బాధ్యత అనేది నా మీద పెట్టడం, దాంతో డెఫినెట్గా హెల్త్ మినిస్టర్ గారు దాని గురించి ఏవి బాధ్యతలు నాకు అప్పగిస్తే డెఫినెట్గా నేను మన పబ్లిక్ హెల్త్, మన తెలంగాణ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే డెఫినెట్గా నేను నా వంతు కృషి చేసి నేను ఏ విధంగా దీన్ని ఇంకా ముందుకు ఏ పాలసీస్లో నేను ఒక భాగస్వామ్యం అవుతానని దాని గురించి డెఫినెట్గా నేను వర్క్ చేస్తాను. ఎందుకంటే ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటేనే ఒక కుటుంబం అనేది బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటేనే మన తెలంగాణ కూడా ముందుకు వెళ్తుంది. ఎకనామిక్ వైజ్ కానీ అన్ని కుటుంబాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో డెఫినెట్గా హెల్త్ ఫోకస్ పెట్టేసి మేము హెల్త్ పాలసీస్ మీద కొంచెము చేంజెస్ తీసుకొచ్చి ఇంకా ముందు కూడా మన ప్రజలు పేద ప్రజలకు వాళ్ళకు అందరికీ ప్రతి ఒక్కరికి పల్లెటూర్లలో కూడా ఆరోగ్య సర్వీసెస్ అందాలని ఆ మిషన్తోనే నేను వర్క్ చేయాలని ఒక నా డ్రీమ్. డెఫినెట్గా ఐ విల్ డూ దట్. ఈ 2 సంవత్సరాలలో మన ప్రజా ఆరోగ్యం మీద నేను కృషి చేస్తాను, హెల్ప్ చేస్తాను. గవర్నమెంట్కి నా వంతు సహాయం కాదు, నా వంతు నేను వాళ్ళతో పాటు భాగస్వాములై నేను చేస్తానని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిపై ఎలాంటి దృష్టి పెడతారు? మామూలు ప్రజలకు ఆ ట్రీట్మెంట్ మంచిగా అందే విధంగా ఏ విధంగా? మన జిల్లా ఆసుపత్రి చాలా మందికి సేవ అందిస్తున్నది, కానీ
ఏమవుతుందంటే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుంటే ఈ జిల్లా హాస్పిటల్ మీదనే అందరు కూడా వచ్చి ప్రజలందరూ చిన్న సమస్యకు పెద్ద సమస్యకు అన్నిటికీ కూడా జిల్లా హాస్పిటల్కే రావడం జరుగుతుంది. అంటే నా ఒక ఐడియా ఏమంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ ఏరియా హాస్పిటల్స్ అవి స్ట్రెంగ్తెన్ చేయాలి. డెఫినెట్గా ఇప్పుడు మన హెల్త్ మినిస్టర్ గారు, మన సీఎం గారు ఫోకస్ పెట్టేదే అది. ఇంకొకటి ఏమంటే నేను మన నిజామాబాద్ కానీ తెలంగాణ డాక్టర్స్ని కోరేది ఏమంటే దయచేసి మీరు సంవత్సరంలో ఒక నెల రోజులు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్స్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ మీ సర్వీసెస్ అందియాలని కోరుకుంటున్నా. తద్వారా మన తెలంగాణలో హెల్త్ సెక్టర్ ఇంకా కూడా అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నానండి. నమస్తే.